ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు మా టాలెంట్ నిరూపించుకుంటామని సినిమా రంగంలో ఛాన్స్ కోసం స్టూడియోల చుట్టూ, ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతుంటారు చాలామంది. వచ్చిన అవకాశంతో తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో ఎదిగేవారు కొందరైతే, కొంతకాలానికే తెరమరిగేవారు మరికొందరుంటారు. ఇలా ఒక నటుడు ఒక పాత్ర ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి ఏ సినిమాలైనా సరే అదే టైప్ పాత్ర ఇచ్చేవారు. ప్రేక్షకులు కూడా అతన్ని ఆ క్యారెక్టర్లు తప్పితే వేరే పాత్ర చూడటానికి ఇష్టపడేవారు కాదు. అయితే ఇదంతా తన ప్రతిభ అనుకున్న ఆయన ఆ క్యారెక్టర్ తనకు యమపాసంలా మారుతుందని ఊహించుకోలేకపోయాడు. సినిమాలలో తను నటించిన పాత్రల వల్ల అతడి జీవితం నరకప్రాయమై చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఆయన ఎవరో కాదు, గూనుపూడి విశ్వనాథ శాస్త్రి ఆలియాస్ ఐరన్ లెగ్ శాస్త్రి. ఐరన్ లెగ్ శాస్త్రి గారు పుట్టింది తాడేపల్లి గూడెంలో. అయినా ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చేశారు. కుటుంబమే ప్రపంచంగా ఆయన జీవితం హాయిగా సాగిపోతూ ఉండేది. సినిమాల ప్రారంభోత్సవాలు తప్పనిసరిగా కనిపించేవాడు. ఏ హీరో సినిమా అయినా, బ్యానర్ ఏదైనా, పురోహితులు మాత్రం సినిమా ప్రారంభోత్సవాలు బిజీగా ఉండేవారు. అవన్నీ చూసి ఆయనలో సినిమా పురుగు కుట్టింది. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో కొన్ని సినిమాలలో చిన్న చితక పాత్ర వేసినా పెద్దగా పేరు రాలేదు. 1991 సంవత్సరంలో రాజేంద్ర ప్రసాద్, శోభన జంటగా ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చిన అప్పుల అప్పారావు సినిమాలో ఆయనకు బ్రహ్మానందం తమ్ముడి పాత్ర నటించేందుకు ఒక అవకాశం వచ్చింది. ఆయన పాత్ర పేరు ఐరన్ లెగ్ శాస్త్రి. సినిమాలో ఇనప పాదాలతో కనిపించే ఆయన ఆ పాత్ర ఎప్పుడొచ్చినా ఏదో ఒక అనర్థం జరుగుతుంటుంది. దీంతో అందరి చేత తనులు తింటుంటాడు. ఆ క్యారెక్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఐరన్ లెగ్ శాస్త్రి పేరు స్థిరపడిపోయింది. అయితే ఆ పేరే తన జీవితాన్ని నాశనం చేస్తుందని అప్పుడు ఆయన ఊహించి ఉండరు. ఒక నటుడు ఒక పాత్రలో జీవించాడంటే, ఆ పాత్ర పేరుతోని అతన్ని పిలుస్తున్నారంటే ఖచ్చితంగా అది అతని ప్రతిభ అవుతుంది. ఐరన్ లెగ్ శాస్త్రి రూపం, కాళ్ళు, అప్పుల అప్పారావు సినిమాలో ఆయన చూపించే తీరు ఎంత కాలమైనా సరే ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చాడంటే పెళ్లి పెటాకులవుతుంది. ఆసుపత్రిలో ఉన్నవారు ప్రాణాలు పైకిపోతాయి. ఆ సినిమా తర్వాత కూడా ఐరన్ లెగ్ శాస్త్రికి వరుసగా అలాంటి పాత్రలు వచ్చాయి. చివరకు ఆయన అసలు పేరుని, వృత్తిని మర్చిపోయి అందరూ ఆయన్ని ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్రగానే చూశారు. బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఆయన అలాగే పిలిచేవారు. అతి తక్కువ కాలంలోనే 150 సినిమాలు నటించారు. కానీ అవే మూస పాత్రలు ఎంతకాలం ఉంటాయి? కొంతకాలానికి అతను నిజంగానే అపశకునుగా భావించసాగారు. సినిమా షూటింగ్ ప్రారంభం సినిమా వారికి ఒక శుభకార్యం లాంటిది. చూస్తూ శుభకార్యాలకు ఐరన్ లెగ్ ని ఎలా పిలుస్తామని క్రమంగా అతని పౌరోహిత్యానికి ఎవరూ పిలిచేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా అతనుంటే ఆ కార్యానికి మంచిది కాదని భావించేవారు. దీంతో ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజులు దయనీయంగా గడిచాయి. కుటుంబం గడవడానికి డబ్బులు లేక, సినిమాలలో అవకాశాలు లేక మద్యానికి బానిసైపోయారు. ఎవరు కనిపిస్తే వారు ముందు చేయి చాచేవారంట. ఆ క్రమంలోనే అనారోగ్యం పాలై 2006 సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. ఆయనతో కొన్ని సినిమాలలో కలిసి నటించిన కాదంబరి కిరణ్ గారు చొరవ తీసుకుని కొంతమంది సాయంతో 2010 సంవత్సరంలో 55,000 రూపాయలు సేకరించి ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబానికి అందజేశారు. సినిమా ఇండస్ట్రీలో 1-2 ఫ్లాప్లు వస్తేనే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తుంటారు. ఆ ట్యాగ్ పోగొట్టుకోవడానికి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటులు తెగ కష్టపడుతుంటారు. అలాంటిది ఏకంగా ఒక నటుడి పేరే ఐరన్ లెగ్ అని ఉంటే ఆయన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. ఐరన్ లెగ్ ముద్రతో అటు సినిమాలకు, ఇటు పౌరోహిత్యానికి దూరమైన ఆయన చివరి రోజులు ఎంతో అవస్థపడ్డారు. అవకాశాలు ఉన్నప్పుడే రేపటి గురించి కాస్తో కూస్తో వెనకేసుకోవాలి కానీ పోయిన వారిని ఏ సినిమా సంఘాలు, సహనటులు పట్టించుకోరని పాఠం ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం నేర్పించింది. ఒక క్యారెక్టర్ జీవించి దాన్నే తన పేరుగా మార్చుకున్నట్టు చివరికి ఆ పేరు వల్లే జీవితాన్ని నాశనం చేసుకోవడం అన్నది ఈ ప్రపంచంలో ఒక ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలో జరిగి ఉండొచ్చు. వెండి తెరపై ప్రేక్షకులతో నవ్వులు పూయించిన ఆయన జీవితం చరమాకంలో పడిన కష్టాలు తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చకమనవు. ఐరన్ లెగ్ శాస్త్రి గారి మరణానికి సంబంధించిన విషయాల్ని ఆయన కుమారుడు ప్రసాద్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మా నాన్న ఐరన్ లెగ్ శాస్త్రి గారు చాలా సినిమాలు నటించినా పెద్దగా ఆశలు కూడబెట్టుకోలేకపోయారు. అవకాశాలు తగ్గడంతో హైదరాబాద్ నుంచి సొంతూరు తాడేపల్లి గూడెంకు వచ్చేసాం. మా కుటుంబం పౌరోహిత్యంపై ఆధారపడటంతో కష్టంగా ఉన్నది. నాన్న శరీరం భారీగా పెరిగిపోయింది. ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో మేమంతా హైదరాబాద్లో ఉండడంతో మా బంధువులు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరుసటి రోజు ఉదయం మేము తాడేపల్లి గూడెం చేరుకుని హాస్పిటల్ చేరుకునేసరికి ఆయన కన్నుమూశారు. ఆసుపత్రి బయట రిక్షాలో ఆయన డెడ్ బాడీ చూడగానే అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. నాన్న చనిపోయిన విషయం తెలియగానే సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మా ఇంటికి వచ్చి తోచినంత సాయం చేశారు. నాన్న చనిపోయాక మా కుటుంబం అంతా చాలా కష్టాలు పడింది. మా మేనత్త మమ్మల్ని ఆదుకుని చదివించింది. మా ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్ గారు సాయం చేశారు. ఆయన చేసిన సాయం వల్లే నేను CA చదవగలిగాను. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పొచ్చారు ప్రసాద్.